ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. వాళ్ళ సంతోషం కోసమే కదా ఏడొచ్చి జైల్లో కూర్చుని ఉండాను. ఇంకేం చేయగలుగుతాం మనం? మీరు చేయగలిగేది మీరు చేస్తా అంటారు. బాధలో ఉన్నప్పుడు వాళ్ళు 100 మాట్లాడతారు. దాన్ని మనం పట్టించుకుంటే అట. చూడు, అలా బాధ చూసి జాలి పడాలి కానీ కోప్పడితే ఎట్టన్నా? నువ్వైతే ముందు అడి నుంచి ఇంటికి పో. అది కాదురా. నేను చెప్తానుగా. ఈడ బాబాయ్ సీరియస్గా నా వైపు చూస్తాడు. ఫోన్ ఎప్పుడు ఇస్తావురా అని. నేను మళ్ళీ చేస్తాను, నువ్వు బయలుదేరు. ఈ అన్నతో ఎప్పుడైనా ఇబ్బందే. ఇట్ట ఎమోషనల్ అయిపోయి ఏడన్నా నిజం చెప్పేసినాడంటే ఏమన్నా ఉండదా? మా అన్న నోరు తెరవకుండా ఏం చెయ్యాలా? థ్యాంక్ గాడ్, లక్కీగా పేషెంట్ కోమాలో నుంచి బయటకు వచ్చాడు. డాక్టర్, పేషెంట్ స్పృహలోకి వచ్చాడమ్మా. నిజమా డాక్టర్ గారు? ఆ దేవుడు మా మొర ఆలకించాడా? కార్తీక్ కళ్ళు తెరిచాడా? మేము తనని చూడొచ్చా? చూడొచ్చమ్మా, కానీ తను చాలా రోజుల తర్వాత కోమాలోంచి బయటకు వచ్చాడు. ఈ టైంలో తను టెన్షన్ పడే విషయాలు కానీ ప్రెషర్కి గురయ్యే విషయాలు కానీ తెలియకూడదు. వీలైనంత వరకు అతన్ని ప్రశాంతంగా ఉంచడానికి ప్రయత్నించండి. అలాగే డాక్టర్. షూర్, వెళ్ళి చూడండి. బాబు కార్తీక్, 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 నీకేమవుతుందో ఏంటోనని భయపడ్డాన్రా. మొత్తానికి ఆ దేవుడు చల్లగా చూశాడు. నువ్వు ఎప్పుడు కళ్ళు తెరుస్తావా అని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాం కార్తీక్. మాట పలుకు లేకుండా, అసలు ఈ లోకంలోనే లేకుండా కోమాలోనే ఉండిపోయావు. నువ్వు మామూలు మనిషివి కావాలని మొక్కని దేవుడు అంటూ లేడు. రజనీకాంత్ ఎక్కడా? మాట్లాడరేంటి? షేడివాడు అందరూ ఉన్నారు, వాడు కనిపించట్లేదు. రే మచా, ఏంటమ్మా ఎవరు ఏం మాట్లాడరేంటి? మీ అందరికంటే ముందు వాడే కదా వస్తాడు. కార్తిక్, అన్నయ్యకు అంత సీరియస్గా దెబ్బలేం తగలలేదు. చిన్న చిన్న దెబ్బలే తగిలాయి. అన్నయ్య బయటకెళ్ళాడు, వచ్చేస్తాడు. ఇప్పుడేం పర్వాలేదు. మరి ఎక్కడికి వెళ్ళాడు వాడు? నా కోసం రావాలి కదా. పక్క వాడిలో ఉన్నాడా? వెళ్దాం పదండి. ఏంట్రా నువ్వు? కళ్ళు తెరవగానే రజనీకాంత్ రజనీకాంత్ అంటావు. ఏదో పని మీద బయటికెళ్ళాడేమో. వచ్చేస్తాడులే, రాగానే చూద్దు గాని, సరేనా? లేదమ్మా, ఆటోలో అప్పటిదాకా నవ్వుతూ మాట్లాడుకుంటూ వచ్చాం. ఉన్నట్టుండి ఏదో కారు వచ్చి గుద్దేసింది. చివరిసారిగా వాడి అరుపు నాకు ఇప్పటికీ వినిపిస్తోంది.
ముందు వాడిని చూడాలి. ఎక్కడున్నాడు వాడు? నేను చూడాలి వాడిని. కార్తీక్ చెప్పాం కదా, అన్నయ్య బయటకు వెళ్ళాడు, వచ్చేస్తాడు. నువ్వు కోమాలో నుంచి బయటకు వచ్చావని అన్నయ్యకి తెలిస్తే రాకుండా ఉంటాడా? కాసేపు ప్రశాంతంగా ఉండు ప్లీజ్. లేదు, నేను కనీసం వాడి గొంతైనా వినాలి. దుర్గా, నీ ఫోన్ ఇవ్వు. దుర్గా, నీ ఫోన్ ఇవ్వు. ఎక్కడికి వెళ్ళాడు వాడు? మీరందరూ ఇక్కడే ఉన్నారు కదా. నేను ఇలా ఉన్నానంటే నన్ను వదిలి వాడు ఎక్కడికి వెళ్ళాడు. రే మచ్చా, ఇప్పటిదాకా ఇక్కడే ఉన్నాడురా. చిన్న పనుందని వెంటనే వచ్చేస్తానని ఇప్పుడే వెళ్ళాడు. అవును కార్తిక్, అన్నయ్య వచ్చేస్తాడు. నువ్వేం కంగారు పడకు. రజనీ చనిపోయాడా? అదేం లేదు కార్తీక్, ఏదో పొరపాటున. ఎక్కడ నా రజనీ? వాడేమైపోయాడు? కార్తిక్, ఆయన వాడి గురించి స్టేటస్ లో పెట్టుకోవడం ఏంటి? హే, నిజం చెప్పండి. అదేం లేదు, దుర్గా, నిజం కార్తీక్. చెప్పు. ఎక్కడ వాడు? కార్తీక్, నాకే అబద్ధాలు చెప్తారా? కార్తీక్ అరే మచ్చా, నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయావా? రే, నేను ఎలా ఉంటాను రా? రే మచ్చా, పెళ్ళైపోయాక నా చెల్లిని ఇలా చూసుకోవాలి, అలా చూసుకోవాలి. రే, రోజు ఆటోలో వస్తున్నప్పుడు చెప్పేవాడివి కదా. రే, బాధ్యతలన్నీ నాకు అప్పగించి నువ్వు వెళ్ళిపోయావా? రే మచ్చా, నా కోసం తిరిగి రారా. రే, నువ్వు లేకపోతే నేను బతకలేనురా మచ్చా. చూడు, నువ్వు టెన్షన్ పడకు. డాక్టర్ గారు చెప్పారు కదా, నువ్వు ఎమోషనల్ అవ్వకూడదని. రే మచ్చా, ఎక్కడున్నావురా? రే చెప్పరా. రే, నీ దగ్గరికి వచ్చేస్తారా? కార్తిక్, అరే కార్తీక్, రే మచ్చా, కార్తీక్, కార్తీక్, కార్తిక్, కార్తిక్, కార్తిక్ ఇలా చూడు. కార్తీక్ బావా, కార్తీక్